సార్ అదర్ కంట్రీస్ లో మాస్టర్ చేసిన వాళ్ళు జాబ్స్ రావాలి అంటే ఏం చేయాలి? మన యుఎస్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ కొన్ని స్కిల్స్ అడుగుతారు. Okay. ఆస్ట్రేలియాలో మళ్ళీ హైరింగ్ డిఫరెంట్ ఉంటుంది. వేరే కంట్రీస్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు ఒకటే కోర్సెస్ కాకుండా వాళ్ళ కంట్రీస్లో ఏ ఓపెనింగ్స్ అనేవి అర్థం చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యుఎస్లో క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అనేది కానీ, క్లౌడ్ డెవాప్స్ కానీ, అలాగే జెన్ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, బ్లాక్ చైన్ కానీ, అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో జావా, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ పైథాన్, బిగ్ డేటా కోర్సెస్ కానీ, ఇవి చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్. Okay. అదే మళ్ళీ మీరు ఆస్ట్రేలియా సైడ్ వస్తే అక్కడ మీకు బిజినెస్ అనలిస్ట్ కానీ, టెస్టింగ్ కానీ, సో క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా ఉంటుంది. అదే మళ్ళీ మీరు దుబాయ్ సైడ్ వస్తే ఎస్ఐపి సైడ్, ఈఆర్పి సైడ్ కానీ, ఇప్పుడు ఏఐలో రీసెంట్గా ఏఐలో కానీ, అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్లో కానీ ఎక్కువగా అక్కడ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కో రకమైనటువంటి డిమాండ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడు అబ్రాడ్లో మాస్టర్స్ చేసేవాళ్ళు అక్కడ ఆ కంట్రీలో ఉన్నటువంటి డిమాండ్ ఉన్న స్కిల్ అనేది ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఆ కంట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ వేరీ అవుతాయి. Okay. ఇప్పుడు మనం యుఎస్ మాట్లాడుకుంటే క్లౌడ్ సైడ్ ఎక్కువగా చాలా బాగుంది అక్కడ. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి అక్కడ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ అనేది రెజ్యూమేలో మెన్షన్ చేయగలగాలి. అంటే ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్స్ అయిపోయిందండి, మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 to 6 ప్రాజెక్ట్స్ చేసిన అనుభవం అనేది అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు.